హలో అండి, ఇవాళ మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదేమిటంటే మనకి ప్రసాదం అనగానే గుర్తొచ్చే రవ్వ పొంగలండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా మరియు చాలా క్విక్గా అయిపోయే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మనం ఇక్కడ చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 1/4 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వనైతే తీసుకున్నాను. ఆ రెండింటిని ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుని దూరగా వేయించేసుకోవాలి. అది చిన్న మంట మీదే వేయించాలండి, లేదంటే పెసరపప్పు రవ్వ నల్లబడి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఒక 2 టీ స్పూన్ల నెయ్యినైతే వేసేసుకున్నాము. ఆ నెయ్యి అంతా ఇందులోకి ఇలా బాగా కలుపుకుని నేను ఆ తర్వాత చిన్న మంట మీద దీన్ని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకుంటాను. ఇది కాస్త ఎర్రబడేంత వరకు, నల్లబడనివ్వకుండా, మాడకుండా మాత్రం దగ్గరే ఉండి దీన్ని ఇలా వేయించుకుంటూ అయితే ఉండాలి మనం. ఇదిగోండి, ఇలా చూస్తుండగానే వేగిపోయి ఎర్రబడిని చూసారా? ఇలా ఈ కలర్కి వచ్చేంత వరకు వేపుకుని అందులో నేను ఇప్పుడు ఒక 5-6 గ్లాసుల ఇలా ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న నీళ్ళనైతే మెల్లిగా పోస్తున్నాను. అది పోస్తూనే దాన్ని కలపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇదిగోండి, ఇలా నేను కొంతగా నీళ్లు పోస్తూ అదంతా ఉండలు కట్టకుండా ఇలా గిరగిరా తిప్పుతూ కలిపేసుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల వరకు మొత్తం అంతా మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. పెసరపప్పు ఉంది కదా ఇందులో, అందుకని అది కాస్త సమయం అయితే పడుతుందండి. అది ఉడుకుతున్నంతలో మనం ఇంకో పక్క ఇలా ఒక 4-5 బాదాం ముక్కలు, ఆ తర్వాత అలాగే కొన్ని క్యాషూ నట్స్, తర్వాత కిస్మిస్లు కూడా తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకుని ఇంకో పక్క స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెమ్మదిగా చిన్న మంట మీద నల్లబడకుండా వేయించేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కాస్త ఆ నెయ్యి వేగాక మనము ఒక్కొక్కటిగా ఇలా వేసుకుని వాటిని వేయించుకోవాలి. ఇదిగోండి, ఫస్ట్ నేనైతే ఈ బాదాం ముక్కలను వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంత క్యాషూ నట్స్ కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు నేను కాస్త నెమ్మదిగా చిన్న మంట మీద నల్లపడకుండానైతే వేయించేసుకుంటాను. ఇదిగోండి, ఇలా రంగు మారి కాస్త ఎర్రబడ్డాయి చూసారా? ఇప్పుడు ఇందులోకి నేను ఆ కిస్మిస్లను వేస్తాను. కిస్మిస్లని కాజు మరియు బాదంతో మాత్రం వేయకూడదండి, వేస్తే అవి త్వరగా మాడిపోతాయి. అవి చాలా త్వరగా కుక్ అవుతాయి కనుక. ఇదిగోండి, ఆ లోపు ఇంకో పక్క మనకి ఈ రవ్వ మరియు పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికాక నేను ఒక 2 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఇది కాస్త తక్కువ తీపే, మీకు ఇంకా ఎక్కువ తీపి కావాలంటే ఇంకొక గ్లాసు 2 గ్లాసులు అయితే వేసుకోవచ్చు. బెల్లంతో పాటు నేను కాస్త ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ బెల్లాన్ని అంతా తురుముకొని ఇందులో ఇలా వేసేసుకుని బాగా అందులోకంతా కలియబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఆ బెల్లం అంతా ఇందులోకి బాగా కలిసిపోయేలాగా కనిపించాలి. ఇది ఆల్మోస్ట్ ప్రసాదంలా ఆల్రెడీ కనిపిస్తోంది కదా. ఈ బెల్లం అంతా అందులో మిక్స్ అయిపోయి అందులో పాకంలా వచ్చేసాక అప్పుడు ఇక దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలైతే దీన్ని ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా పాకం అయితే పైకి తేలింది చూసారుగా. ఇప్పుడు ఇంకొక నిమిషం పెట్టుకున్న తర్వాత నెయ్యి కూడా కాస్త ఇలా పైకి అయితే తేలిపోయింది. ఇంకొకసారి దీన్ని ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు దాన్ని అలా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ వెచ్చబెట్టుకున్న పాలనైతే నేను పోసుకుంటున్నాను. పాలు ఇందులో యాడ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా ఆప్షనల్ అండి. నేను ఇది థిక్నెస్ బాగా వస్తుందని అండ్ రుచి కూడా బాగుంటుందని అయితే ఇందులో ఒక చిన్న కప్పు పాలనైతే వేసేసుకున్నాను. ఆ పాలు కూడా ఇందులో పోసుకొని దాన్నంతా ఇందులో కలిసిపోయేలాగా బాగా నేను ఒకసారి కలుపుకున్నాను. ఇలా పాలు కూడా పోసుకున్నాక ఇంకొక 2-3 నిమిషాలు నేను దీన్ని ఉడకనిస్తున్నాను. ఒకవేళ పాలు పోసుకోకపోతేనైతే ఇంకొక 2 నిమిషాలు మాత్రం దీన్ని ఉడికించాల్సిన పని ఉండదు. ఇలా ఉడికాక పైనుంచి నేను మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకున్నాను. వేసుకొని
దీన్ని ఇప్పుడు మీరు అందులోకి కలపకండి. దీని మీద ఇలాగే మూత పెట్టేస్తే ఆ నెయ్యి అంతా ఈ పొంగల్లోకి దానంతట అదే ఇంకిపోతుందండి. ఇప్పుడు దీన్ని కావాలంటే మీరు ఒక్కసారి కలుపుకోవచ్చు. ఎందుకంటే ఆ నెయ్యి అందులో ఇనికిపోయి అలా కుక్ అయ్యాకే దానికి బాగా రుచి వస్తుంది. ఇప్పుడు ఆఖరిలో పైనుంచి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఇదిగోండిలా వేసేసాను. అంతేనండి, ఇలా చిటికలో మనం చూస్తుండగానే రవ్వ పొంగలైతే రెడీ అయిపోయింది. ఇది ప్రసాదంగా ఎంతో బాగుంటుంది. ఇందులో పెసరపప్పు ఉంది కనుక ఎంతో బలం కూడా. ఇలా మీకు ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు తీసుకొచ్చేస్తాము. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.